కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ అయితే అక్కడ రైతులకైతే చాలా పెద్ద ఎత్తున అయితే వాళ్ళకి హామీలు ఇచ్చారు. మరి ఏడాది కూడా దాటిపోయింది, ఇప్పటివరకు రైతులకు సంబంధించి ఎలాంటి హామీ కూడా పూర్తి మొత్తంలో అమలు కాలేదు. దీనివల్ల రైతులు కూడా మోసపోయిన పరిస్థితి అయితే ఏర్పడిందని చాలా పెద్ద ఎత్తున రైతులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు విజయపాల్ రెడ్డి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రైతులకు సంబంధించి అంశం ఏదైతుందో చాలా పెద్ద ఎత్తున రైతులు మేము దగా పడ్డామని చెప్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ వస్తే రైతులకు కొంచెం బాగా జరుగుతుందనే ఒక నమ్మకం మీద ఇది చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పనులు చేస్తుంది, కాకుండా ఆర్థిక పరిస్థితులు బాగలేనందువల్ల విడతల వారీగా పనిచేస్తుంది. మేము రైతులు కూడా కొంచెం ఓపికనే వింటుంది, ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు సమయం ఉన్నది. కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా రైతులను మోసం చేస్తే టీఆర్ఎస్ పెట్టినకైతే పడుతుంది. కాబట్టి మేము ఈరోజు ప్రెస్ క్లబ్ ద్వారా మేము అడిగింది ఏమంటే, మీరు మా రైతులకి ఏం చేస్తానో అవన్నీ చేయండి, చేస్తేనే మీ ఓటు బ్యాంకు ప్రభుత్వానికి ఉంటుంది, లేకపోతే మీకు కూడా వాళ్ళ బట్టిన గతే పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంటే రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా చేస్తామన్నారు, ఏడాదికి 15,000 ఇస్తామన్నారు, ఇప్పుడు 12,000 ఇస్తామని మళ్ళీ అధికారికంగా ప్రకటించారు. వాస్తవంగా 3,000 కుదించారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? 3,000 కుదియటము గత సీజన్ కూడా డబ్బులు ఎగ్గొట్టింది. కాబట్టి అది ఇది కలిపి మొత్తం 15,000 చొప్పున ఇవ్వండి, రైతులను ఆదుకోండి. రైతులు అన్యాయం అయిపోతారు, రైతులు వ్యతిరేకత వస్తుంది. అటువంటి ఆలోచన రాకముందుకే మీరు కూడా మమ్మల్ని రైతు కమిషన్ ఎట్లయితే చేసి మెంబర్ చేశారు, మా ఫెడరేషన్ నుంచి కూడా 2 సభ్యులు వెళ్తాము. ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇచ్చి రైతులు కూడా మేలు జరిగే కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైతులకు క్రెడిట్ కార్డు రూపకంగా రైతులకు సంబంధించి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్పింది. అవి ఇప్పటి వరకు ఏమైనా అమలైన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కిసాన్ క్రెడిట్ కార్డు అనేది కేంద్ర ప్రభుత్వ ఈ పాలసీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం పాలసీ కాదు. నాకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. ఇంతకుముందు 3 లక్షలకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 5 లక్షలకు పెంచింది. రైతులు పోయి కనుక ఎక్కడైతే ఫైనాన్స్ బ్యాంక్ అంటే సర్వీస్ ఏరియా ఉంటుందో ఆ బ్యాంకు దగ్గర పోయి మాకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వమంటే 5 లక్షలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. రైతులు అడిగి తీసుకోవాలి. క్రెడిట్ కార్డు ఏంటంటే మనం అప్పు తీసుకుంటే ఎట్లయితే ఉంటుందో ఇది కూడా అప్పు తీసుకోవడం, సకాలంలో కట్టడమే కిసాన్ క్రెడిట్ కార్డు. అదేమో మాఫీ జరగడం కానీ ఇదేమో పుణ్యానికి ఇచ్చేది ఏమి కాదు. బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను. రుణమాఫీకి సంబంధించి చాలా వరకు కూడా రుణమాఫీ చేసాం. కొంతమంది టెక్నికల్గా ఇష్యూ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయలేదు, మిగతా అందరూ కూడా రుణమాఫీ చేసాం. దానివల్ల రైతులు కూడా సంతోషంగా ఉన్నారని కూడా గవర్నమెంట్ చెప్తుంది. నిజమే అంటారు ఈ విషయంలో? ఎందుకంటే రైతులు నిజంగా రుణమాఫీ కూడా అందరు జరిగింది అనుకోవచ్చు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంత తేడా ఉంది. రుణమాఫీ అని చెప్పేసి 5 సంవత్సరాలు ఇస్తే వడ్డీకి సరిపోలేదు. వీళ్ళేమన్నారంటే ఏకకాలంలో రుణం మాఫీ చేస్తామని చెప్పేసి డిసెంబర్ టు డిసెంబర్ 12, ఇది 13-14 నెలలు గడిచిపోయింది. మీరు ఇచ్చిన రుణమాఫీ అసలు గ్రామాల వారిగా తీసుకుంటే సగం వరకు కూడా రాలేదు. ఒకవేళ మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వడ్డీ అసలు కలిపి మీరే చేస్తే బాగుంటుంది మా రైతుల తరఫున. ఎందుకంటే వడ్డీ మీరు మాఫీ చేసింది వడ్డీకే సరిపోతుంది మాకు. మీరు వడ్డీ కూడా కట్టండి, ఆ 2 లక్షలకు వడ్డీ అసలు కూడా కట్టి రైతులను ఆదుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము ఒక అభ్యర్థన చేస్తాం. నకిలీ విత్తనాలు అమ్మేవారు కానీ ఏదైతే రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్టివ్ కేసులు బుక్ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఈ మధ్య కాలంలో కూడా చాలా వరకు కూడా ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరి ప్రభుత్వం నిజంగానే యాక్షన్ తీసుకున్నదా? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, కిసాన్ కమిషన్ అని, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అని. ఇప్పుడు ఎవరు ఏ పదవి తీసుకున్నా మనం అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడుతావు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుల గురించి ఆలోచించి మంచి విత్తనాలు, ఇంకోటి బ్లాకులు అమ్మకుండా అరికట్టవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఇప్పుడు మేము ఉన్నాము, మా వరకు ఎంత చేసినా మా వయసు ప్రజలకు పోదు. ఎందుకంటే మా చేతిలో ఏం లేదు కదా, మేమేమన్నా ప్రభుత్వాన్ని చెప్తాం, ప్రభుత్వం ద్వారా వార్త తీసుకుంటాం మేము. కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం వారు ఇది చేస్తే మేము అందుకే సివిల్ సప్లైస్ ఇష్యూస్ మీద కానీ, ఇక పంటలు ఈ సన్న వడ్ల దాని మీద గురించి కానీ మేము అడిగినాము. ఇందులో కూడా మేము దీంట్లో కొట్టిచ్చేసినాము. ప్రభుత్వం కనుక మమ్మల్ని పిలిస్తే మేము సరైన సలహాలు సూచనలు ఇచ్చి రైతులకు మేలు జరిగేటట్టు ఈ ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు కాదు మంచిగా చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు ప్రజలే దీవిస్తారు.
అనేది మా ఆలోచన. అంటే సూర్యాపేట నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలో పంట పొలాలు కూడా పూర్తి మొత్తంలో ఎండిపోతున్నాయి, సాగునీరు అందడం లేదు అండ్ రైతులు కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. మీ దృష్టికి ఏమన్నా వచ్చింది ఇట్లాంటి ఇష్యూస్? ఇప్పుడు రైతులు కూడా ఫ్రీ కరెంట్ అని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. ఫ్రీగా నీళ్ళు వస్తున్నాయి అనేది లేదు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో అక్కడ కాలువలు కానీ ప్రాజెక్టు కానీ లేవు. నాకు బోర్లో 2 ఎకరాలు నీళ్లు పారితే 20 ఎకరాలు పెట్టిన. అది ప్రభుత్వం వారి తప్పు కాదు. దానికి కొంచెం మెట్ట పంటలు వేసుకోవటము, లేకుంటే ఉద్యానవన పంటలు వేసుకోవటము, కరెంటు మనం బిల్లు కడితే ఎంత అవుతుందని ఒక ఆలోచన కూడా పెట్టుకొని విద్యుత్తు నీరును పొదుపు చేసి మనం కాలం గడుపుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఒక వరి వేసుకోవటము, వరికి ఎన్ని వేల లీటర్ల నీళ్ళుగా అవుతున్నాయని లెక్కలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. కాబట్టి రైతులకు కూడా అవగాహన ఉండాలి. ఏం చేస్తే అంటే ఈ సంపద అంతా ప్రజల ద్వారా మనం అనుభవిస్తున్నాం. రేపు మాకు ఇచ్చిన కరెంటు బిల్లు కూడా ప్రజలు కడుతున్నారు, మేమైతే వాడుకుంటున్నాము. కానీ సగం తగ్గిస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది కదా అనేది మా ఆలోచన ఉంది. అంటే ప్రతి దగ్గర పొదుపు చేయాలి, మనం బాగుపడాలి అనేది ఉంటేనే దేశం బాగుపడుతుంది. నాదేం పోతుంది అంటే అందరిది పోతుంది ఆఖరికి వస్తే డబ్బు పెట్టాడు. లగచర్ల లాంటి ఇష్యూస్ కూడా చూసినాం, రైతులకు బేడీలేసి జైలు పంపించడం. అదేవిధంగా చూసుకుంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా బేడీలు ధరించి తీసుకెళ్లడం కూడా చూసినాం. ఇట్లా రెస్పాండ్ అవుతారు ఇట్లాంటి విషయాలు? లగచర్ల ఇష్యూ రాజకీయపరమైన ఇది. ఒక ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్ కానీ మన గ్రామానికి వచ్చి పరిశీలనకు వచ్చిండ్రు. మీరు వద్దని చెప్పడానికి మీకు వేదిక ఉన్నది. రాళ్ళు తీసుకొని కొట్టడము, కార్లను ధ్వంసం చేయటము, భయకంపితులను చేయటం ఇది దుర్మార్గము. మీ భూమి కానీ నా భూమి కానీ ప్రభుత్వం తీసుకుంటా అంటే ఇస్తే తీసుకుంటారు కానీ తీసుకోదు. కానీ దీని వెనుక రాజకీయంగా వాళ్ళను ఇది చేసి ఇది చేయాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఇయ్యమంటే వదిలేస్తారు. ఇప్పుడు మా అడ్వైజర్ గారు చెప్పినట్టుగా వాళ్ళని పీపీపీ మోడల్ అంటే భూమి ఇచ్చిన వాళ్ళకు కూడా కొంత వాటా ఇచ్చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంది, వాళ్ళకు అసెట్ పెరుగుతుంది, అంటే ఆస్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్త డెవలప్మెంట్కి ఇచ్చినాం అనుకోండి, ఇది సేమ్ మోడల్. డెవలప్మెంట్కి ఇస్తే మీకు 4 అపార్ట్మెంట్లు వస్తాయి, కట్టుకున్నానికి ఒక 6 వస్తాయి అనుకో. ఆ మోడల్ పోతే ఎవరైనా ముందుకు వస్తారు. ప్రతిదానికి మనం వాడి సొమ్మును మనం అనుభవించి వాడి భూమి లేకుండా చేసి అందులో రైతు సమస్యల మీద రాజకీయాలు చేయకుండా ఉంటేనే బాగుంటుంది. అంటే రేవంత్ రెడ్డి కూడా అన్నారు కదా, అక్కడ బల్లులు కూడా గుడ్లు పెట్టినటువంటి ప్లేస్ని మేము తీసుకుంటామంటున్నాం, అక్కడ ఒక ఫార్మాసిటీ రన్ చేస్తామంటే రైతులే అడ్డుకుంటున్నారని కూడా రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే కొడంగల్లు, నారాయణపేట ఇవన్నీ బాగా వెనుకబడ్డ ప్రాంతాలు కనుక దాన్ని ముందుకు తీసుకుపోతే కొంతమంది నిరుద్యోగులకు ఇదైపోతుంది. ఈ వ్యవసాయాలు నడవటం లేదు, నీరు లేదు, ఇదంతా ఖర్చులు ఇదైపోతుంది. మనం సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఎంతో ఉద్యోగాలు ఇస్తాం అనుకున్నాం. దీని ద్వారా క్రియేట్ చేయొచ్చు అనేది ఒక మంచి ఆలోచన చేశాడు. 10 సంవత్సరాలు రాజకీయం చేసి దేశాన్ని అంత గందరగోళం చేసి ఒక గింజ లేకుండా చేసి ఈరోజు ప్రభుత్వం నడపట్లేదు అంటే నడుస్తున్న ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా కాకి ఎంబడి కర్రెపిట్ట పడ్డట్టుగా